హరిగరాతుల కలవినాది అగరగసం మైనాయో హరిగరాతుల కలవినాది అగరగసం మైనాయో అంతిమ బలమైనాయేమో ఆసరుడు బాలెన్నివాడు అంతిమ బలమైనాయేమో ఆసరుడు బాలెన్నివాడు ఒట్టు ఈమె బాలక నపారమైన గురుభక్త వర్ణనాతీతము నేను మున్నందులో భక్తులు చూస్తున్నాను గాని ఇట్టి నిర్మలమైన మనసు కలవని ఎన్నడూ చూడలేదు. నా కుమారుడైన కోవిందయ్య పోతులూరయ్య ఈ బాలు నండిరాని లేచుకొలుచుండని మా మఠ ముందుకు వేరు కాదని ఎన్నో మార్లు మెడపెట్టి త్రోసినా పోలేదు. ఇతని తల్లిదండ్రులు ఎన్నెన్నో విశ్వ ప్రయత్నాలు చేసి ఇంటికి రమ్మని పిలిచినా పోలేదు. వాళ్ళ పుత్ర శోకమును మునిగి నాకు అప్పకి నిరాశతో వెళ్ళిపోయినారు. వాళ్ళ పుత్ర శోకమును చూడదాలక బాలక సిద్ధ శ్రీకృమగాడి గృహములకు వెళ్ళి తలదను వచ్చేమని ఆయన అదే నీకు ముక్తి కలుగును అని నేను ఎన్నో మార్లు ఖండించి చెప్పిన పోకుండా నా పాదములపై పడి అనేక విధములుగా ప్రాధేయపడుతున్నాను. ఇట్టి శాంత సమాధాన సద్గుణ సంపన్నుడు దూరం చేయటం ధర్మము కాదు. ఈ పాలు నా శిష్యునిగా చేసుకుని ఇతను జన్మ ధరింపజేసదా సిద్ధ లిమ్మనాయన నేను పరిపూర్ణంగా అనుగ్రహించుతుని ఇక నీ నోరు తెలుగు నాయన నీ నాలుకపై బీజాక్షరము రాచదును. అలాగనే స్వామి తండ్రి ఎత్తిన గురుదేవా సిద్ధ స్వామి నీ పూర్పురాలు తులసి నీ మాంసరమైన దేహమును మంత్రపిండమ్మగా మార్చుతుని ఇక పంచాక్షరి మంత్రం పలికించదు పలకము నాయన. అలాగనే స్వామి ఎంత పని అయినావు తండ్రి. ఈ అల్పజాతి వారికి పరసమ యొక్క రహస్యము తెలిపి మన వంశను మంటగలుపుతున్నావా తండ్రి?
బిడ్డలారా తండ్రి ఎవరినైనా అల్పజాతి వాడు ఇతడు తండ్రి ఏనుకలవాడు దూదేకలవాడు. సిద్ధుడా? అవును. సిద్ధుడు అల్పజాతి వాడు కాదు నాయన. ఇంకెవరు ఇతడు తండ్రి? కారణ జన్ముడు, కార్య సాధకుడు. ఇటు ఘనకార్యం పైన సాధింపగలడి సామర్థ్యముల త్యాగశీలుడు నాయన. అయితే మేము అసమర్థులమా తండ్రి?